నమస్కారం. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్ కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాస్టెక్ లిమిటెడ్ సుమారు 40 లక్షల రూపాయల విలువైన 1,00,000 నోట్ పుస్తకాలు, పెన్నులను విరాళంగా అందించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని అందజేయనున్నారు. ఈ మేరకు నోట్ పుస్తకాల పంపిణీని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. పుస్తకాల ట్రక్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ తో పాటు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండీ కేఎల్ శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ కె ప్రీతం రెడ్డి, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం దేవస్థానానికి సూర్య కన్స్ట్రక్షన్ కంపెనీ మినీ బస్ ను విరాళంగా అందజేసింది. 23 లక్షల విలువ చేసే 25 సీట్ల సామర్థ్యం గల మినీ బస్ ను భక్తుల సౌకర్యార్థం సూర్య కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు వాహనం తాళాలను మంత్రి నారా లోకేష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్య కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావుతో పాటు 20 సూత్రాల కమిటీ మాజీ చైర్మన్ వై సాయిబాబా, శ్రీశైలం దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ ఆర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 4 సెంటర్లకు సంబంధించి పోషణ మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ మాట్లాడుతూ, గర్భవతులు, బాలింతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందజేస్తుందని తెలిపారు. మంచి ఫుడ్ ని ఈరోజు అరేంజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా 1 నెల రోజుల పాటు పౌష్టికాహార మాసోత్సవం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రామ్నగర్ 1, 2, క్రాంతినగర్ 3 సెంటర్స్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ తల్లులకి అంటే గర్భిణీ స్త్రీలకి, పిల్లల తల్లులకి, పిల్లలకి అందరికీ కూడా పౌష్టికాహారం మీద అవగాహన కల్పిస్తూ చీప్ అండ్ బెస్ట్ ఫుడ్స్, మనకు అందుబాటులో ఉండే ఎక్కువ పోషక విలువలు ఉన్న ఆహారం గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మనం ఈ నాగరికతతో పాటు ఫ్యాషన్ వైపు వెళ్లకుండా, కాస్ట్లీ ఫుడ్స్ వరకు వెళ్లకుండా మనకు అందుబాటులో ఉండే చీప్ అండ్ బెస్ట్ ఫుడ్స్ లో ఎక్కడైతే ఎక్కువ పోషక విలువలు ఉంటాయో వాటి గురించి అవగాహన కల్పిస్తూ ఈరోజు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే కార్యక్రమం ఏర్పాటు చేసినా ఆ ఉద్దేశం నెరవేరాలని చెప్పి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యాలు చేసిన దానికి ఈ అంగన్వాడీ సెంటర్ టీచర్స్ అందరికీ కూడా, అలాగే సూపర్వైజర్ కి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానంలోని అనుపగడ్లో భద్రతా దళాల సంసిద్ధతను పరిశీలించిన ఆయన ఆపరేషన్ సింధూర్ 1.0లో మన దళాలు సంయమనం పాటించాయని, కానీ ఈసారి అలా ఉండదన్నారు.
ఒకవేళ ఆపరేషన్ సింధూర్ 2.0 జరిగితే దానికి పూర్తిగా సంసిద్ధమై ఉన్నామని, ఫలితాలు భారత్ కు అనుకూలంగానే ఉంటాయి. इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना है. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. तो आप अपनी पूरी तैयारी करके रखिए और अगर परवरदिगार चाहेंगे, भगवान चाहेंगे, वाहेगुरु चाहेंगे तो बहुत जल्दी ही आपको मौका मिलेगा. उसके लिए ऑल द बेस्ट. जय हिंद. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.